నమస్కారం అండి. భారతదేశం పాకిస్తాన్ మీద ఎటువంటి యుద్ధం కూడా ప్రకటించలేదండి. ఎందుకంటే భారతదేశం పాకిస్తాన్ మీద ముందుగా యుద్ధం చేసే ఆలోచన కానీ లేదా ముందుగా రెచ్చగొట్టే ఎటువంటి చర్యలు కూడా భారతదేశం తీసుకోదు. ఎందుకంటే ఇది అంతర్జాతీయ చట్టాలకు లోబడే ఒకవేళ వాళ్ళు యుద్ధం కానీ పాకిస్తాన్ వైపు నుంచి కానీ స్టార్ట్ అయితే తప్పకుండా దానికి ధీటుగా భారతదేశం సమాధానం చెప్తుంది. అది సెకండరీ విషయం. అయినా కూడా మనం ఈరోజు స్టార్ట్ చేసినటువంటి ఈ యొక్క సింధూర్ ఆపరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి లేదా ఈ ఆక్రమిత ఆక్యుపైడ్ కాశ్మీర్ పీఓకేలో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలను ఉగ్రవాదులను ఏరేటువంటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని మాత్రమే ఈరోజు భారతదేశం స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి మనందరం కూడా మద్దతు తెలుపుదాం. పాకిస్తాన్తో యుద్ధం అంటూ వస్తే అది పాకిస్తాన్కు కూడా తెలుసు. భారతదేశంతో కనీసం 2 రోజులు కూడా యుద్ధం చేసే పరిస్థితి పాకిస్తాన్కు లేదు. అలాంటి వాళ్ళకు వాస్తవాలు తెలుసు కాబట్టే వాళ్ళు ఏ రోజు కూడా ప్రత్యక్షంగా మనతో అంటే భారతదేశంతో యుద్ధం ప్రకటించేటువంటి అంత మూర్ఖత్వమైనటువంటి ఆలోచనలు పాకిస్తాన్ చేయదండి. వాళ్ళు ఏంటంటే ఈ కవ్వింపు చర్యలు ఈ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించింది కూడా మన మీద ప్రత్యక్షంగా పరోక్షంగా మన మీద ప్రెజర్ పెంచడానికి అంతర్జాతీయ సమాజంలో పేరు తెచ్చుకోవడానికే తప్ప ఉగ్రవాదం వల్ల ఏ దేశానికి కూడా మేలు జరగదండి. పాకిస్తాన్లో ఉగ్రవాద కార్యకలాపాలు జరుగుతున్నప్పటికీ కూడా పాకిస్తాన్ కూడా ఒక బాధిత దేశమే. పాకిస్తాన్లో కూడా ఈ ఉగ్రవాదుల వల్ల ఎంతో ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరుగుతూనే ఉంది. మన భారతదేశానికి కూడా ఆ ముంపు ప్రమాదం ఉంది. కాబట్టి ఈ ఉగ్రవాద స్థావరాల్ని అలా ఉగ్రవాదుల్ని ఏరివేసే మంచి కార్యక్రమం ఈరోజు భారత ప్రభుత్వం తీసుకుంది. దీనికి మనందరం కూడా సపోర్ట్ చేద్దాం. జై హో భారత్.